ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు అన్నమాట. మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లు అయితే కేటాయింపులు అయితే చేశారు. ఇక అమ్మఒడికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అమ్మఒడి డబ్బులు అంటే తల్లికి వందనం అయితే విడుదల చేస్తున్నారన్నమాట. ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దానివల్లే మనకు బడ్జెట్లో కూడా మనకు డబ్బులు అనేది కేటాయించడం జరిగింది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను కేటాయించి మనకు అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ అనేది కూడా చేస్తున్నారు. ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఇక మహిళలు ఏం చేయాలి అంటే తల్లులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే మనకు కొత్త ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో మనకు అమౌంట్ అయితే 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇక ఇప్పుడు అమ్మఒడి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం తీసుకురావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా గతంలో అయితే ఒక్క పిల్లాడికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఈ పథకాన్ని అమలులోకి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి ఈ పథకం అమలవుతుంది అంటే ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అప్డేట్స్ మీకు అందుతాయి అన్నమాట. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక గత ప్రభుత్వం కేవలం ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక దానికి తగినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఓటా నోటా బడ్జెట్ ఉండేది, పూర్తి స్థాయి బడ్జెట్ అందుబాటులో లేదన్నమాట. ఇప్పుడు తాజాగా మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ బడ్జెట్ సమావేశాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 4 నెలల కాలం నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు మనకు సమావేశాలు ముగుస్తాయి కాబట్టి అదే సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మనకు మార్చి వరకు కూడా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నమాట. అంటే అన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖకి ఎంత డబ్బులు అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు అంటే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ అమౌంట్ ఈ పథకానికి సంబంధించి ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని 4,500 నుంచి 6,000 కోట్ల వరకు కూడా ఒక అమౌంట్ అనేది పెంచి మహిళలకు లబ్ధి చేకూర్చబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో గతంలో కూడా చెప్పటం జరిగింది, ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పి మనకు చెప్పటం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేయటం జరిగింది.
స్కూల్లో ఇక్కడ అంతా కూడా కాలేజీల్లో మనకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్కూల్ నుంచి కూడా డేటాని సేకరించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. గుర్తింపు లేని పాఠశాలలో ఉన్న వాళ్లకు అమ్మఒడి పథకం వర్తించదని కూడా చెప్పటం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది, వివరాలను సేకరించి పనిలో అయితే ఉంది. ఇక పిల్లల ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు అన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఒక పిల్లోడు ఉన్నాడా, ఇద్దరు పిల్లలు ఉన్నారా, ముగ్గురు పిల్లలు ఉన్నారా అని ప్రభుత్వం రిపోర్ట్ వెళ్ళాలని. కాబట్టి ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా మీ ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క పిల్లల ఆధార్ నెంబర్ కూడా అప్డేట్ అయితే చేయించాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 వరకు మాత్రమే ఆధార్ ఎలా చేయించుకోవాలి. ఈ డిసెంబర్ నెలలోనే మనకు ఈ తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకంకి సంబంధించి అర్హుల జాబితాలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అర్హుల జాబితాలను ప్రకటించి మీ అందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది. అంటే పిల్లలు చదువుతూ ఉండాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉంటే ఇవ్వరు. పిల్లలు స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. 75% అటెండెన్స్ అయితే అవసరంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఈ రూల్స్ పెట్టింది. ఇప్పుడు ఉంచుతారా తీస్తారా అనేది ఇంకా తెలీదు. ఎందుకంటే పిల్లలు బడికి వెళ్ళటం కోసమే ఈ పథకాన్ని తెచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు బడికి వెళ్ళాలనే ఈ పథకం అనేది వర్తిస్తుంది. మీ పిల్లలు స్కూల్లో చేరిపోయి ఇంటి దగ్గరే ఉంటే ఈ పథకం అనేది వర్తించదన్నమాట. కాబట్టి పిల్లలు ఎవరు బడికి పంపిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మహిళలకు సంబంధించి కూడా ఆధార్ అప్డేట్ అనేది మీ బ్యాంక్ వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది త్వరలోనే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు సంబంధించి కూడా ఆధార్ కార్డ్ అనేది ప్రవేశపెట్టింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆధార్ కార్డు వస్తే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అమ్మఒడి పథకాన్ని అమలు చేయలేక కాదు మనకు ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొచ్చి ఈ యొక్క ఆధార్ కార్డు వల్ల డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళ యొక్క పిల్లల డీటెయిల్స్ ఇప్పటికే తల్లుల యొక్క ఆధార్ కార్డులు తీసుకున్నారు కాబట్టి పిల్లల యొక్క ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు. వీటి ద్వారా ఏంటంటే ఆధార్ కార్డు అనేది తయారు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి అన్నమాట. ఈ ఆధార్ కార్డు కూడా త్వరలోనే జారీ చేస్తారు. ఇప్పటికే మనకు ఆధార్ కార్డు అనేది రెడీ అవుతుంది. ఈ ఆధార్ కార్డు అనేది రెడీ అయిపోయిన తర్వాత తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచే మనకు అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకానికి ద్వారా ఒక పిల్లాడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలని ఇలా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోయి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అయితే మీకైతే వేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించిన కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.